చిల్లర నేరగాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళ నోట్లో సిఐడి స్థాయి కూడా కాని వ్యక్తులు సిబిఐ ఈడీ గురించి మాట్లాడేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇవాళ ఎంత దారుణంగా తీసుకొచ్చారు. ఇదంతా మేము ఒకటే అదే సినిమా మహేష్ బాబు సినిమాలో చెప్తాడు, క్రైమ్ని లీగలైజ్ చేస్తా అన్నాడు. ఆడు సినిమాలో చెప్పాడు డైరెక్టర్ గారు, నాకు గుర్తులేదు, పూరి జగన్నాథ్ గారు. ఆయన క్రైమ్ని లీగలైజ్ చేస్తానని చెప్పి మహేష్ బాబుతో పలికిచ్చాడు. ఆయన పలికిచ్చాడు, ఈయన చేసేసాడు. ఈ రాష్ట్రంలో క్రైమ్ని లీగలైజ్ చేసేసాడు. క్రిమినల్స్ ఇందులో ఉన్నారు, ఆ పార్టీ నిండా క్రిమినల్స్, ఎక్కడ చూస్తే క్రిమినల్స్ తయారు చేసేసారు. కాకినాడలో అటు ఊరిలో దొంగలు వస్తారు జాగ్రత్త అని చెప్పి సైరన్లు కొట్టుకుంటా పోలీసులు కేకలేసి రాత్రులతో తిరిగి వచ్చింది, ఆయుధాలతో తిరుగుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం మాదే, ఈ ప్రభుత్వంలో తిరుగుతుంటే మళ్ళీ వాళ్ళు అంటున్నారంటే అంటచ్చు. అంటే నువ్వు తయారు చేసిన క్రిమినల్స్ అందరూ ఇవాళ ఏరి పారేస్తాం, అందులో డౌట్ లేదు. ఒక్కొక్కరిని ఏరి పారేస్తాం. ఏరు వ్యాధి వేళ నుంచి మొదలైంది. ఈవేళ రేపు మా 35,000 మంది మా నాయకులు రాబోతా ఉన్నారు. ఏరి పారేస్తాం ప్రతి ఒక్కరిని కూడా. ఇటువంటి చేసి వాళ్ళు ఎవరిని ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి తక్కిది లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. పిచ్చివాగుడు కంట్రోల్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న కూడా పేరు నాని అమరావతి వెళ్ళాడు. అమరావతి వెళ్ళి ఎవడన్నా అభివృద్ధి చూడడానికి వెళ్తాడు, అక్కడ అల్లరి చేయడానికి వెళ్ళాడు. అల్లరి చేయడానికి వెళ్తే ఏం జరిగింది? ఆడవాళ్ళు తిరగేసి కొట్టారు. రోడ్లు పరిగెట్టించి కొట్టారు. కొట్టిస్తే ఆడు మాటలు విన్నారా? ఏదో బద్దలు కొడతాను అలాంటి బూతు మాటలు మాట్లాడుతా వాడు. ఇంకా బూతు మాటలు, ఇంకా ఎక్కువ బూతు మాటలు మాట్లాడతారు. రోడ్లో క్లిప్పింగ్స్ మీరు అందరూ చూస్తారు. వీళ్ళు మాకు సంస్కారం గురించి చెప్తున్నారు. ఎరా పోరా అని చెప్పి ఒక రోజు నేను దానికి ఎరా పోరాకి నన్ను చంపేస్తారంట. రోజు ఫోన్లే ఈ పాటికి 10 సార్లు చంపేశారు నన్ను. నా ఆత్మ తిరుగుతుంది ఇలా బయట, చంపేస్తారు అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టాడు. ఏ రోజుకి ఆ రోజు నేను రేపే పదవి ఎక్కేస్తాను, ఎల్లుండే పదవి ఎక్కేస్తాను అతను ఏ రోజు చెప్పలేదు. నిన్ను రేపే పదవికి ఇచ్చేస్తాను, ఎల్లుండే పదవికి ఇచ్చేస్తానని చెప్పి మాకు చెప్పలేదైనా. ఆయన ఒక సిద్ధాంతం, ఒక వ్యవహారం, 15 ఏళ్ళు ప్రస్తావనతోటి ఆయన అనుకున్న రీతిలో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అంతే తప్ప దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అవడానికి గట్టా ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడు. దాన్ని ఆయన ఒక లైన్, ఆయన సిద్ధాంతాలు ఫాలో అవ్వకుండా ఎదరికెళ్ళినప్పుడు ప్రజలు దాన్ని ఆమోదించిన రోజు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గురించి మీకెందుకు కంగారు నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఊరిగా మాలో గొడవలు పెట్టడానికి తప్ప, కూటమిలో గొడవలు పెట్టడానికి తప్ప ఊరిగా మీరెందుకు ఇదైపోతున్నారో తెలియట్లేదు. అలాగే ఆంబోతు రాంబాబు పేరు ఇక్కడి నుంచి మార్చేసాం. ఏంటంటే అతను ఏంటది కాంబాబు. మా ఊళ్ళో కాంబాబు అన్నాడు, ఆయన కాదు, ఈయన కామబాబు. ఈయన కాంబాబు గారు మీరేమనుకోకండి, మన త్వరలో కాబట్టి కాంబాబు గారు ఆయన అంటున్నాం అనుకుంటాడు. కానీ ఎదులే ఆంబోతు కామబాబు అని చెప్పి ఈ కాంబాబు గురించి మాట్లాడుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. కాబట్టి మోసుకొని కూర్చోండి. మీరు ఒక గొంతు గిప్పితే ఇక్కడి నుంచి 1000 గొంతులు ఇప్పడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక అడుగు వేస్తే 10 అడుగులు వేసి కుమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ప్రజల విషయాల్లో కానీ ఎటువంటి అలజడులు సృష్టించడానికి ప్రయత్నించిన మత విశ్వాసాల పట్ల కానీ, ఏ మతమైనా కానివ్వండి, ఆ మతాన్ని కేంచిపరిచేటట్టు మాట్లాడాలి కానీ, గొడవలు కానీ పెట్టడానికి చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇంకా చంద్రశేఖర్ రెడ్డి గురించి చెప్తా ఉన్నాను. చంద్రశేఖర్ రెడ్డి, నీకు ఇదే ఆఖరి వార్నింగ్. నువ్వు గతంలో మతం ఎక్కి చాలా మాట్లాడావు, అట్లా 1-2 సమాధానం చెప్పి వదిలేసాను అప్పట్లో. ఇప్పుడు కూడా నీ సొంత వ్యవహారాల్లో చాలా వ్యవహారాల్లో నేను కలగజేసుకోవచ్చు, కానీ నేను కలగజేసుకోలేదు. నువ్వు ఆ వేళ వాడిన
పాత క్లిప్పింగ్లు పెట్టించి ఏదో చేస్తా ఉన్నావు. నీకు ఈవేళ మాట్లాడి దమ్ము లేదని నాకు తెలుసు, కానీ మాట్లాడితే మాట్లాడు. పార్టీ పరంగా మాట్లాడాను తప్ప నేను 2 సంవత్సరాలు ఎప్పుడు నిన్ను వేరే రకంగా నేను మాట్లాడలేదు. ఆ మాట్లాడి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. నా గురించి ఏదో మాట్లాడావు. మన ఇద్దరికి కామన్గా ఉన్న 100-200 మంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఎవరన్నా కనుక్కోవచ్చు, అతను నా గురించి మాట్లాడిన మాటలు వాస్తవం కాదా అన్నది వాడికి తెలిసేది. అంటే అధికార దర్పంతో అలా నేను ఏమంటే అది చెల్లుతుంది కదా అని కోవిడ్ సమయంలో ఎవరో మనుషులు కూడా బయటికి రావట్లేదు కదా అని ఇష్టానుసారం మాట్లాడారు. వాటిని రిపీట్ చేస్తా ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను 2 రోజుల నుంచి రిపీట్ చేస్తూ ఉన్నాను వాటిని. ఇంకొకసారి అవి రిపీట్ చేసి కనపడ్డాయా నా గొంతు ఎప్పవలసి వస్తుంది. కాబట్టి నీ మర్యాద నువ్వు కాపాడుకుంటే నీ వానాన్ని ఉండు. నువ్వు పిల్లలతో ఉన్నావు, నేను పిల్లలతో ఉన్నాను. ఇలాంటి విషయాలు బయట మాట్లాడుకోవడం కూడా అసహ్యంగా ఉంటుంది, నీకు గుర్తుపెట్టు. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తా ఉన్నాను. చాలా పవన్ కళ్యాణ్ గారు కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మధ్య కాకినాడలో చేసినట్టు అల్లు రామలింగ గారి అమ్మాయి చిరంజీవి గారి భార్య పవన్ కళ్యాణ్ గారికి తల్లాడు, ఆవిడ గురించి మాట్లాడుతూ ఉన్నారు, పెడతా ఉన్నారు పోస్ట్. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి పెడతా ఉన్నారు. చట్టాన్ని గౌరవించమని అతను చెప్పాడు కాబట్టి మీరు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ మొక్క ఆయన నోట్లోంచి లేకుండా అతను ఆపుతున్నాడు కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు. అది బలంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంకొకసారి ఎవరైనా సరే పోస్టింగ్లు పెడితే అవసరమైతే చట్టపరంగా శిక్షలకి సిద్ధమవుతాం తప్ప ఇంకొకసారి అటువంటి ఏమైనా చేస్తే మటుకు మేము ఫిజికల్గా మేము హ్యాండిల్ చేయవలసి వస్తుంది. అదొకసారి చెప్తా ఉన్నాను. ఇది హెచ్చరిక అంటారో దీని మీద కూడా సెక్షన్ ఉంటే కేసు కట్టుకోండి, నన్ను లోపల తీసుకెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇది జరిగితే ఇంకొకసారి జరిగితే ఈ రాష్ట్రంలో ఎవరన్నా సరే కుటుంబాల జోలికి వచ్చి కుటుంబాల గురించి మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. విజయమ్మ గారు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. శర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు మాట్లాడకుండా మేము మాట్లాడట్లేదు. మా ఇళ్ళల్లో వచ్చి మా గురించి ఏమన్నా మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి, అంతే తప్ప అవి కూడా చేయించగలరు మీరు. సూపర్ ఆటలు, అలాంటి ఆటలు చాలా సూపర్ మీరు. కానీ ఇప్పుడైతే మటుకు చెప్తా ఉన్నాను, అదైతే మటుకు చాలా తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కుటుంబం జోలికి ఫేస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఫేస్ చేయండి, రండి. ఏ రకంగా మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, డబ్బు ఉంది, క్రిమినల్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఒక వ్యవస్థకు ఉండవలసిన అన్నీ తయారు చేసుకుని మీరు గద్దె దిగారు, మాకు తెలుసు. అన్నింటి మీద మా వద్ద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాకు తెలుసు. మీరు ఎందాడు అన్నారు కాపుల మధ్య పెట్టారు. ఇక్కడ కాపుల దగ్గర పెట్టి వాళ్ళు మీటింగ్ పెట్టిన ప్లేసే తప్పు. కాపులకి మహాన్యాయం చేసిన చోట మీటింగ్ పెట్టారు, బ్రహ్మాండమైన న్యాయం. ఆ భూముల గీవులకి బ్రహ్మాండమైన న్యాయం చేసిన చోట మీరు కేసులు పెట్టేశారు, మీటింగ్ పెట్టేశారు. మీటింగ్ పెట్టేసి మళ్ళా అంటారు ఇండిపెండెంట్ పోటీ చేస్తానంటారు. అంటే జగన్ పార్టీ మీద పోటీ చేయడం భయం వేస్తుందేమో. జగన్ అంటే ఓడిపోతామని భయమో, జగన్ పార్టీ మీద పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదేమో అని భయమేమో. ఎందుకంటే ఈ కాపులు అన్న తర్వాత కాపులు బంధువులు గిందులు 10 మంది ఓట్లేసి డిపాజిట్ అన్న వస్తుంది. జగన్ మీద పెడితే డిపాజిట్ రాదని జగన్ మీద పోటీ చేద్దని అట్లేదు. అది నేను గమనించాను, నేను వెంటనే గమనించాను. అది మీరు ఇంకొకసారి స్టేట్మెంట్ సరి చేసుకోమని వారికి తెలియజేస్తాను.